మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి? ఎవరిదండి? మీది. అదేంటండి అలా నన్ను చూస్తే నేను అందరు లవ్ చేస్తారా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు యంగ్ ఉన్నప్పుడు 27 సంవత్సరాలకి ప్రొడ్యూసర్ అయ్యారుగా మీరు. ఇప్పుడు ఏంటంటే 27 సంవత్సరాలకు ప్రొడ్యూసర్ అయ్యారు. ఇప్పుడున్న డర్టీ అని కూడా ఏజ్ కూడా 27 అంటారు ఇప్పుడు నాకు చేత. అంటే నేను చూసిన ప్రతి ఒక్కరిని లవ్ చేస్తారని ఫీలింగ్ ఉందా? నా ఫేస్ అట్లా ఉందా? ఉండదు. ఎందుకు? లేదండి కాదు. ఇట్స్ డెఫినెట్లీ ఫ్యామిలీ అరేంజ్ మ్యారేజ్. ఓకే. బాబు పాప. బాబు. ఓకే. అక్కడ నుంచి కంటిన్యూ అయిపోయిన తర్వాత మెడ్రాస్ నుంచి మళ్ళీ ఇక్కడ తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అవడంలో ఇక్కడికి వచ్చేసాం. తర్వాత ఆల్మోస్ట్ దేవి అనే ఫిలిం, అంటే ఒక శత్రువు పోలీస్ లాగా స్ట్రీట్ ఫైటర్ను ఫ్లాప్ ఇచ్చాం మధ్యలో. ఆ సినిమా తర్వాత దేవి దాదాపు 2.5 years పట్టింది ఆ సినిమా తీయడానికి. డబ్బులు, ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా అది ఫినిష్ ఎందుకంటే గ్రాఫిక్స్ ఫిల్మ్ అది. అవునవును. అన్నీ కూడా డబ్బులు టెన్షన్తో చేసే సినిమా. ఒక్కసారి ఆ సినిమా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి ఆ సినిమా సాల్వ్ చేసింది యాక్చువల్గా. అప్పుడు ఆ టైంలో అందరూ చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చే స్టేజ్లో మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. మీరు చేసిన 2-3 సినిమాలు ఫస్ట్ బిగినింగ్లో ఒక నార్మల్ బడ్జెట్, అంటే బడ్జెట్ పరంగా ఓకే, కానీ దేవి సినిమాకి అంత హెవీ బడ్జెట్, అంటే అప్పటికే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఎక్కువ. అంటే 2 ఫిల్మ్స్ ఆడిన తర్వాత స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా తీసి దాదాపు స్ట్రీట్స్కి వచ్చేసాను మళ్ళీ. అంటే మొత్తం ఏదైతే సంపాదించామో కొంప కూడా అమ్ముకుని అన్ని అమ్ముకుని వచ్చాం. అందువల్ల ఇదైందా సార్? అంత అవుద్దండి. ఒక సినిమాతో ఎన్ని సినిమాలు ఇచ్చినా ఒక సినిమాతో అయిపోతుంది. ఓకే. అది సినిమాలో ఉన్న ఇదే వచ్చేటప్పుడు డబ్బులు తక్కువ వస్తాయండి. ఓకే. డబ్బులు పోయేటప్పుడు ఓకే సార్. సో అట్లా ఆ సినిమా మరి అదే సార్ నేను అనేది. మరి ఆ టైంలో మీరు ఒక పక్కన అంటే బాగా నిలబడాలన్న పట్టుదల అయి ఉంటుంది అయితే, అంతేనా సార్? ఈవెన్ అప్పుడు కూడా ఇందాక మీరు చెప్పిన ఆన్సర్కి ఇప్పుడు అందరూ హీరోలు ఉన్నారు కదా, ఆ టైంలో కూడా వెంకటేష్ అని నాకు బాగా క్లోజ్. అప్పుడు యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ బాగా వెంకటేష్, ఈవెన్ శ్యాంప్రసాద్ రెడ్డి కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో తను ఇచ్చింది అలా, నువ్వు వెళ్ళి వెంకటేష్ మాట్లాడచ్చు కదా అది. అంటే ఆ టైంలో నేను అది చెప్పాను కదా, అన్నీ మొత్తం అమ్ముకుని కూర్చుని నాకు కొడుకు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నట్లే. ఏంటి మన పరిస్థితి ఏంటని. సో ఏంటంటే బేసిక్గా తను వెళ్ళి మాట్లాడచ్చు కదా వెంకటేష్తో, నువ్వు ఏంది నీకు బాగా క్లోజ్గా ఫ్రెండ్ చేస్తాడు కదా అంటే నేను. సో ఇప్పుడు సేమ్ ఎట్లాగైతే డర్టీ హరి తీసాను అట్లాగే మళ్ళీ నో అనుకున్నా. ఎంత ఫ్రెండ్ అయినా మనం ఒక స్టోరీ అనే ఆబ్లిగేషన్తో వెళ్ళాలి తప్ప నాకు వెళ్ళి హెల్ప్ చేయని ఆబ్లిగేషన్తో వెళ్ళకూడదు అనేది నా యొక్క మెయిన్. ఓకే. సో ఇది ఆ రెస్పెక్ట్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాంతో అప్పుడు దేవి అనే ఫిల్మ్ తీయగలిగాను. ఆ తీయడంలో ప్రాసెస్ వాజ్ లేట్, బట్ దట్ గేవ్ మీ ద గట్స్. అంటే మనం అంత పెద్ద డిపెండెన్సీస్ అయితే అక్కర్లేదు లైఫ్లో అనేది ఆ సినిమా ప్రూవ్ చేసిందా. కానీ మీరు అడగటం ఏమైనా జరిగిందా సార్ వెంకటేష్ గారిని దేవి దాంట్లో? మీరు ఏమన్నా అసలు అడగలేదు? అంటే అసలు అటువంటి మనిషిని కూడా కాదు నేను. ఓకే. అదే అంటే అప్పుడు అంటే నేను చెప్పి నిజంగా వెళ్ళి అడిగి తన తర్వాత చూద్దాంలే అని మాట అని, లేదంటే మీ దగ్గర వేరే చెప్తాను అనుకుంటున్నారేమో. నేను అడుగుంటే తను ఇమీడియట్గా చేసేవాడు. కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, అంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం, అంటే నేను ఇక్కడ ఏదో ఓడిపోయిన ఒక సినిమా నేను మళ్ళీ ఏదో ఒక డిపెండ్ అయ్యి నేను ఎందుకు వెళ్ళాలి, ఒక హిట్ కొట్టేళ్ళాలి ఏదైనా సరే. తను ఒక స్టేజ్లో ఉన్నాడు, దగ్గరికి వెళ్ళాలి అంటే అలా నాకు ఎందుకో వాళ్ళు అనుకోకపోవచ్చు అట్లా. ఓకే. అంటే నిజంగా వస్తే ఇద్దామని మూడ్లోనే ఉండుండొచ్చు, కానీ నాకు ఎందుకు వెళ్ళాలనిపించలా. కానీ దేవి సూపర్ హిట్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ అవుతున్నానుగా, అంతకుముందు రోజు రాత్రి వెంకటేష్ బాబు ఫోన్ చేశారట. చాలా టెన్షన్ రిలీజ్ అయింది అన్నీ అప్పుడు ఏంటంటే ఇట్లా కాదు కదా, అన్నీ చిన్న రీల్స్ అన్నీ ఒకటి డబ్బాలు వెళ్ళి కదా, అలా డబ్బాలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు రాత్రి కాల్ చేశాడు. ఎందుకంటే రామానాయుడు ల్యాబ్లోనే అది ప్రింటింగ్ కాదు, ఎడిటింగ్ కాదు నేను చెప్పేది, అక్కడే మనం ఈ ప్రాసెసింగ్ ప్రింటింగ్ అంతా
ఈజ్ ఆల్ ద బెస్ట్. నాకు ఎందుకు ఈ సినిమా కొడతాం అనిపిస్తుంది. నీ నీ యొక్క గట్స్కి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా రేపు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. నువ్వు నా దగ్గరికి నువ్వు ఒక ఫ్లాప్ అయిన తర్వాత నా దగ్గర రాలేదు, వస్తే మాత్రం ఇచ్చేవాడిని. ఇప్పుడు కూడా నీకు అనిపిస్తే నీకు హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, నీకు అనిపిస్తే రా, నేనైతే నీతో సినిమా చేయాలన్నది. బికాజ్ ఆఫ్ యూ హ్యావ్ ద గట్స్ అనే మాట అన్నాడు. ఇంకా 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 నాకు అంతకంటే ఏం కావాలి ఇప్పుడున్న. సో అంత రియల్ రెస్పెక్ట్ రేపు రిలీజ్ అనగా ఇంకా తనకు తెలియదుగా రిపోర్టు. కానీ రాజు గారు ఒక చిన్న సార్, మరి అదే టైంలో మీరు ఫైనాన్షియల్గా ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఎక్కడెక్కడి నుంచో దేవి సినిమాకి మొత్తం తీసుకొచ్చారు కదా, ఒక్కవేళ మిస్ఫైర్ అయ్యి ఉంటే అప్పటికే ప్రీవియస్ మీరు చాలా నవ్వుతూ చెప్పారు రోడ్డు మీద వచ్చే అందరం అని చెప్పేసి చాలా, కానీ జరుగుంటే అంటే అలా కాదు. అది ఆలోచించలేదా సార్? 14 సంవత్సరాల నుంచి నేను మిస్ఫైర్ అవుతూనే ఉన్నాను, మళ్ళీ డర్టీ హెయిర్ ఇచ్చాను కదా. అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? అది కనుక అయిపోయి ఉండేమో అప్పుడే అని. అంత జర్నీ లేదు కదా సార్, 14 years మీ ఒక రకంగా 2005 నుంచే చూసుకున్నా కానీ. అవును, చూసుకుంటే అదే కదండి ఆల్మోస్ట్. ఓకే, రైట్ కరెక్ట్. 14 ఏళ్ళు రాముడు అనుకుంటా ఉంటా నేను. నీకే తప్పలేదు, నాకెంత, నేను ఇంత చిన్న బొడగను కాదు నేను నీకులో, నేనెంత అనుకుంటా ఉంటా. సో అట్లా మేబీ నేను ఎప్పుడు అట్లా ఏది రాదు. సినిమా దేవి ఆడలేదు అనుకోండి, మళ్ళీ ఇంకో దేవి లేకపోతే ఇంకోటి ఏదో సినిమా ఏదో ఇంతలో పుట్టుకుని ఏదో తీసేవాడినేమో. ఓకే. సో అట్లా నేను అయితే దాన్ని ఏమంటారండి, అది ఎక్కి ఆ గోడ ఎక్కి చూడండి గట్టిగా పట్టుకుంటుంది, దాన్ని ఏమంటారు ఉడుము పట్టు, ఉడుము 14 ఏళ్ళకి ఐ విల్ వెయిట్ ఫర్ అనదర్ 6 years. ఏమండి రాజకీయాల్లో 10 ఏళ్ళు వెయిట్ చేస్తారు మళ్ళీ సీఎం అవ్వాలంటే. నేను సీఎం అవుతాను కాదు. సో వీ హ్యావ్ టు వెయిట్. మనకి ఆ టైం అండ్ దట్ ఫోకస్, ఆ మైండ్ రావాలి ఫస్ట్. మనకి ఎప్పుడు ఒకటే తెలియదు, అదే తెలియదాట్లండి, అదే మనిషి అండి, అంత అదే. బట్ గ్యాప్ వస్తుందండి, ఆ గ్యాప్ వస్తుంది, అది మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్.